హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నా కిచెన్ డీప్ క్లీనింగ్ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ అండ్ అలాగే కౌంటర్ టాప్ని నేను ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అనేదంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ పక్కన అండ్ అలాగే కౌంటర్ టాప్ మీద ఉన్నటువంటి అన్ని తీసేసుకుంటున్నాను. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ మీద కానీ కౌంటర్ టాప్ మీద కానీ ఏమైనా ఉంటే డ్రై క్లాత్ తోటి అంటే పొడిగుడ్డతోటి క్లీన్ చేసుకోవాలి. నేనైతే గ్యాస్ స్టవ్‌ని కానీ, కౌంటర్ టాప్‌ని కానీ క్లీన్ చేసుకునే దానికన్నా ముందు పొడిగుడ్డతోటి ఫస్ట్ అయితే తుడుచుకుంటాననమాట. నెక్స్ట్ ఆ తర్వాతే క్లీనింగ్ ప్రాసెస్‌ని అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడైతే గ్యాస్ స్టవ్‌ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే గ్యాస్ స్టవ్‌ని కానీ, కౌంటర్ టాప్‌ని కానీ క్లీన్ చేసుకునేదానికి విమ్ లిక్విడ్‌ని యూజ్ చేసుకుంటాను. 2 ఆర్ 3 స్పూన్స్ దాకా విమ్ లిక్విడ్ అండ్ అలాగే కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని స్మూత్ స్క్రబ్ తోటి గ్యాస్ స్టవ్‌ని మాత్రం క్లీన్ చేసుకుంటాను. కిచెన్ టైల్స్, గ్యాస్ స్టవ్ కిందన అండ్ అలాగే కౌంటర్ టాప్ మొత్తం స్టీల్ స్క్రబ్ తోటి క్లీన్ చేసుకుంటాను. నేనైతే ఈ కిచెన్ డీప్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మంత్లీ వన్స్ మాత్రమే చేసుకుంటాను. ఎందుకంటే నాకైతే 2 చిన్న పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళతోనే సరిపోతుంది. గ్యాస్ స్టవ్ అండ్ అలాగే స్టవ్ చుట్టుపక్కల ప్రతిసారి వంట చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటాను. ప్రతిసారి వంట చేసుకున్న తర్వాత స్టవ్ మీద కానీ, స్టవ్ చుట్టుపక్కల కానీ మనం క్లీన్ చేసుకుంటే ఇంకా మంత్లీ వన్స్ చేసుకున్నా కూడా నీట్‌గానే ఉంటుంది. ఇలా స్క్రబ్ తోటి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకుంటూ క్లీన్ చేసుకుంటాను. మార్కెట్‌లో ఎలాగో ఇలాంటి చిన్న కిచెన్ వైపర్స్ అవైలబుల్‌లోనే ఉంటాయి కాబట్టి, ఈ వైపర్స్ తోటి వాటర్‌నంతా ఈజీగా లాగేసేయొచ్చు. ఇలా వాటర్ మొత్తాన్ని వైపర్ తోటి లాగేసుకున్న తర్వాత డ్రై క్లాత్ తోటి తుడుచుకుంటాను. నేనైతే ఇంట్లోనే లిక్విడ్‌ని ప్రిపేర్ చేసుకున్నాననమాట. సో, దాన్నైతే డైలీ వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్‌ని క్లీన్ చేయడానికైతే యూజ్ చేస్తాను. గ్యాస్ స్టవ్ అండ్ అలాగే కౌంటర్ టాప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని రీప్లేస్ చేసుకుంటున్నాను. నేనైతే ఇంట్లోనే కిచెన్ లిక్విడ్‌ని ప్రిపేర్ చేసుకున్నానని చెప్పాను కదా! అది ఆల్రెడీ మన ఛానల్‌లో షార్ట్‌లాగా పోస్ట్ చేశాననమాట. సో, ఎవరైనా చూడని వాళ్ళు అండ్ అలాగే యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు నేనైతే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను, చూడండి. మనం వంట చేసేటప్పుడు కంపల్సరీగా గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ మరకలు అలా పడుతూ ఉంటాయి కదా! సో, ఆ లిక్విడ్‌ని కొంచెం స్ప్రే చేసి మనం క్లీన్ చేసుకుంటే గ్యాస్ స్టవ్ అయితే చాలా బాగా క్లీన్ అవుతుందనమాట. నేనైతే వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ మీద కొంచెం ఆయిల్ పడినా కూడా వెంటనే క్లాత్ తోటి వైప్ చేసేసుకుంటాననమాట. ఎందుకంటే మన గ్యాస్ స్టవ్ క్లీన్‌గా ఉంటేనే మనకు వంట కూడా మంచిగా చేయాలనిపిస్తుంది కదా! ఇంకిక్కడ సింక్‌ని కూడా విమ్ లిక్విడ్‌తోనే క్లీన్ చేసుకుంటున్నాను. సింక్‌నైతే డైలీ వెసల్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాం. బట్ డీప్ క్లీనింగ్ అయితే నేనైతే వీక్లీ ట్వైస్ అలా చేసుకుంటాను. ఈ సింక్‌ని కూడా విమ్ లిక్విడ్‌లో కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని స్క్రబ్ తోటి క్లీన్ చేసుకుంటాను. ఇలా స్క్రబ్ తోటి మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి క్లీన్ చేసుకుంటాను. మీరు ఈ సింక్‌ని క్లీన్ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ అలాగే హాట్ వాటర్‌ని యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సింక్ అండ్ డ్రైన్ అనేది స్ట్రక్ అవ్వకుండా ఉంటుందనమాట. అండ్ అలాగే ఎలాగో మార్కెట్‌లో చాలానే డ్రైన్ ఎక్స్‌పర్ట్ పౌడర్స్ అవైలబుల్‌లోనే ఉన్నాయి కానీ, కాకపోతే అప్పుడప్పుడు ఇలా యూజ్ చేయండి. బేకింగ్ పౌడర్ అండ్ అలాగే హాట్ వాటర్‌ని డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది. సో, ఇక్కడ నేనైతే సింక్‌ని కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాను. సో, నా కిచెన్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూపిస్తాను, చూడండి. నా ఈ కిచెన్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అలా పడిందనమాట. ఆ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అంతా మీకైతే ఒక 4 మినిట్స్‌లో మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఐ థింక్ ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే నచ్చింది అని అనుకుంటున్నాను. నాకైతే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేయడానికి అండ్ అలాగే ఈ వీడియోనంతా షూట్ చేయడానికి ఒక 30 టు 45 మినిట్స్ అలా పట్టిందనమాట. మీకైతే లైక్ చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి. సో, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.